ఈరోజు రంగారెడ్డి ప్రజా మొత్తం తెలంగాణ ఫార్మా కోసం ధర్నా చేస్తున్నారు. మా సభా అధ్యక్షుడు, మా డైనమిక్ లీడర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, మా ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆల్ ఎమ్మెల్యేస్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఆల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, వేదిక మీద అందరికీ, ఈ ప్రోగ్రాంలో వచ్చిన అక్క చెల్లెలకు, అన్న తమ్ముడులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారం, సలాము. ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ. మా రేవంత్ రెడ్డి దొంగ ప్రామిస్ చేస్తున్నారు ఫార్మర్స్ కోసం. ఒకటి పార్టీ ఇండియాలో అంటే మా బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇంతకుముందు ఫార్మర్స్ ఏం సహాయత ఇవ్వలేదు. 50 ఇయర్స్ రూల్ చేశారు కాంగ్రెస్ పార్టీ. ఫార్మర్స్ ఒక సపోర్ట్ చేయలేదు, కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు. ఫార్మర్స్ సపోర్ట్ చేసిన మొత్తం ఇండియాలో బెస్ట్ లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంది. మీకు రైతు బంధు, రైతు బీమా, కరెంట్ ఫ్రీ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. పార్టీ లీడర్ కేసీఆర్ గారు ఎవ్రీ టైం సపోర్ట్ చేసినట్టే ఫార్మర్స్ కు సపోర్ట్ చేశారు. ఫార్మర్ కోసం జైలుకు పోయే పర్వాలేదు, మనకు ఎంత బంద్ చేసే పర్వాలేదు. ఫార్మర్ కు సపోర్ట్ చేసిన లీడర్ మా కేటీఆర్ గారు ఉన్నారు. మా నరేంద్ర రెడ్డి గారు జైల్లో పోయి వచ్చిన మీకోసం. ఈ దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగ ప్రామిసెస్ చేశారు. 6 గ్యారంటీ ఇచ్చిన, 1 గ్యారంటీ ఫిల్అప్ చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తా హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. చాలా ప్రామిసెస్ చేశారు. గ్యాస్ బిల్ ఇస్తా అంటే, కరెంట్ ఇస్తా అంటే ఎవరికి ఏమి ఇవ్వలేదు. మొత్తం ఆల్ ప్రామిస్ జూడే ప్రామిస్ చేసి గవర్నమెంట్ మీకు ఓటు తీసుకుపోయి పవర్ లో వచ్చిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి అంటే ఏం చేస్తలేదు. రివెంజ్ రెడ్డి అన్న పేరు, వాళ్ళు రివెంజ్ తీసుకువెళ్తున్నారు. ఎవరి మీద? పార్టీకి వర్కర్స్ మీద. మా డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మీద కేసు బుక్ చేసి ట్రై చేస్తున్నారు. ఇది మాకు ఏం చేస్తే పర్వాలేదు. ఎవ్రీ టైం బీఆర్ఎస్ పార్టీ ఫార్మర్స్ పార్టీ ఉంది. ఫార్మర్స్ కు సపోర్ట్ చేస్తున్నారు. మా అందరికీ ఈ రోజు మా ఫార్మర్స్ వచ్చిన మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అందరికీ ఒకటి మాట చెప్తున్నారు, మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, మీకు ఏం సపోర్ట్ ఎవరు చేస్తలేదు. కాంగ్రెస్ ఎప్పుడూ ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి జూటారెడ్డి ఉన్నారు, జూట్ మాట్లాడుతున్నా. ఎప్పుడు అంటే చాలా ప్రామిసెస్ చేశారు, ఒక్క ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు. అలాగే ఈ ధర్నాలో మనకు చాలా ప్రౌడ్ ఉంది. మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు చాలా డైనమిక్ ఉన్నారు. మొత్తం తెలంగాణకు చాలా డెవలప్ చేశారు. హైదరాబాద్ తో రంగారెడ్డికు చాలా డెవలప్ చేశారు. ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఆయన గట్టిగా ఉన్నారు. జైల్లో పోయామని భయం లేదు. వాళ్ళు రేవంత్ రెడ్డి ఒకటి మాకు జైల్లో పోతా చెప్తా, ఆయన దొంగ పని చేసినా ఆయన పోతా జైలుకు. ఇది ఏమంటే కేటీఆర్ గారు చాలా డైనమిక్, చాలా నీట్ లీడర్ ఉన్నారు. చాలా బాగా పని చేశారు, చాలా డెవలప్ చేశారు. నేను కేటీఆర్ రామారావు ఫ్యూచర్ లో అంటే నేను ఇప్పుడు చెప్పిన మా స్టేట్ లేదు, ఇంటర్నేషనల్ లీడర్ కేటీ రామారావు గారు అవుతున్నారు. అలాగే మొత్తం మా సిస్టర్స్ కి, మా బ్రదర్స్ కి, మీడియా మిత్రులకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు ఇది అవకాశం ఇచ్చినాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.